సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణ కోసం సీసీ సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలేఖల నిరాహార దీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక శనివారం 11వ రోజున చేరుకున్న దీక్ష శిబిరాన్ని పద్మశాలి సంక్షేమ సంఘం నాయకులు సందర్శించి సాంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నేత దాసరి రమేష్ మాట్లాడుతూ సీసీఐను తెరిపించడంలో స్థానిక నేతలు విఫలమవుతున్నారని అన్నారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి గెలుపొందినప్పటికీ కూడా పరిశ్రమను రీఓపెన్ చేయడంలో వారు వైఫల్యం చెందారని విమర్శించారు. ఆనాడు ఎన్నికల సమయంలో సిపిఐ పునరుద్ధరణపై హామీలు ఇచ్చిన నేతలు ఇవాళ దాని ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం అయ్యే వరకు కూడా ఉద్యమం ఆగదని, భవిష్యత్తు పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని దాసరి రమేష్ స్పష్టం చేశారు. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుని జిల్లా అభివృద్ధి కోసం, ఆ ప్రాంతవాసుల సంక్షేమం కోసం ఎంపీ ఎమ్మెల్యేలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పరిశ్రమను పునరుద్ధరించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ బడ్జెట్ సమావేశాలని మన గేడం నగేష్ గారు పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడాలి. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఏకైక ఫ్యాక్టరీ సీసీఐ మూతబడి చాలా కాలం అవుతుంది. ఈ తెరిపించడం కోసం గతంలో మొదటిసారి ఈ రెండో దఫా ఉద్యమంలో కూడా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని సాధన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఈ రోజుకి 11వ రోజు ఈ దీక్షలలో పద్మశాలి సంఘం నాయకులము, పద్మశాలి కుల బాంధవులము, అట్లాగే వికలాంగులము కూర్చోవడం అనేది జరిగింది. ఈ సాధన కమిటీ నుంచి మన పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా మనం గెలిపించినటువంటి నాయకులు పార్లమెంట్ సమావేశాలు మాట్లాడి ఈ సీసీఐని సాధించాలని, సీసీఐని తెరిపించాలని, సీసీఐ కోసం నిధులు కేటాయించాలని ఎంపీ గారిని కోరడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఈ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతము. మన ఆదిలాబాద్ అంటే గిరిజన ప్రాంతము. ఆదిలాబాద్ వచ్చిన సందర్భంగా అమిత్ షా గారు 2018లోనే మాకిన ఓట్లేసి ఎంపీగా ఎమ్మెల్యేలు గెలిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి సీసీఐ ఫ్యాక్టరీని తెరిపిస్తామని జరిగింది. వాళ్ళు ఇచ్చిన హామీ మేరకే మేము ఈ సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించాలని మేము సాధన కమిటీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈ సాధన కమిటీ ఏం నిర్ణయం తీసుకున్నా పోరాటం చేస్తామని ఈ తెరిపించేంత